లా అండ్ ఆర్డర్ ప్రస్తుతం పక్కాగా అమలు చేస్తూ ఉన్నారు. అక్కడ అదనపు భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు. ఎస్ఐ స్థాయి వ్యక్తులు బ్యారికేడ్ల దగ్గర పహారా కాస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. పూర్తిగా 2 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. ఇక అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా పరిస్థితి ఆ విధంగానే కనపడుతుంది. స్పెషల్ పార్టీని ఏర్పాటు చేశారు. పూర్తిగా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఆయన ఇంటి దగ్గర కూడా అభిమానులను రాకుండా పాత ఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు. ఎందుకంటే నిన్న ఆయన ఇంటి దగ్గర మొన్న వాళ్ళ ఇంటి మీద దాడి కూడా జరిగినటువంటి పరిస్థితి. ఓయూ స్టూడెంట్స్ వచ్చి అంత గందరగోళ పరిస్థితుల్లో ప్రస్తుతం అల్లు అర్జున్ బయటకు వెళ్తూ ఉన్నారు కాబట్టి భద్రతను ఏర్పాటు చేశారు భారీ స్థాయిలో. అయితే మా ప్రతినిధి ప్రేమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర పరిస్థితిని, అక్కడ సెక్యూరిటీని వివరించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రేమ్, ఎన్నింటికి షెడ్యూల్ చేసినట్టుగా కనపడుతోంది అల్లు అర్జున్ వెళ్ళడానికి? ఎట్లాంటి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు మొన్న జరిగిన దాడి దృష్టిలో పెట్టుకొని? చక్రి, మరికొద్దిసేపట్లో ఇప్పటికే ఏదైతే 11 గంటలకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉండగా మరికొద్దిసేపట్లోనే ఇంటి దగ్గర నుంచి కూడా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయలుదేరే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటుగా కూడా టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బందిని కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ మోహరించారు. ఏదైతే బంజారాహిల్స్ ఉన్నటువంటి బంజారాహిల్స్ ఏసీపీ నేతృత్వంలో కూడా ఈ యొక్క బందోబస్తు కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే అల్లు అర్జున్ ఇంటికి అటు గల్లుకి అటు చివర అలాగే ఇటు చివర కూడా బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే అల్లు అర్జున్ సంబంధించిన ఈ యొక్క ఇంటి దగ్గర మొన్న జరిగినటువంటి దాడి నేపథ్యంలో కూడా మరెవరు కూడా ఇక్కడికి అల్లు అర్జున్ బయటకు వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా మరెవరు కూడా ఇక్కడికి రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా కూడా సినీ హీరో నేపథ్యంలో కూడా ఈ యొక్క అల్లు అర్జున్ గతంలో కూడా ఏదైతే ఇక్కడ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించినటువంటి పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా ఈ యొక్క ఫ్యాన్స్ కావచ్చు, అలాగే ఎవరైతే ఆందోళనకారులు కూడా ఇక్కడికి చేరుకోకుండా ఉండేందుకు కూడా అవసరమైనటువంటి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఏదైతే రోఫ్ పార్టీ కూడా ఇప్పటికే పూర్తిగా కూడా ఇక్కడ సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు మీడియానే కావచ్చు, అలాగే ఎవరైతే కామన్ పబ్లిక్ ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్, అలాగే మరికొంతమంది కామన్ పబ్లిక్ ను కూడా అడ్డుకొని ఈ యొక్క రోఫ్ పార్టీ కూడా పక్కకు జరిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది క్షణాల్లోనే ఇప్పటికే ఏదైతే లోపల సిద్ధంగా ఉన్నటువంటి అల్లు అర్జున్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి బయలుదేరబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ తో పాటుగా కూడా ఇప్పటికే అల్లు అర్జున్ కలవడానికి ఆయన సన్నిహితులైనటువంటి బన్నీవాస్ కూడా ఇంటికి చేరుకున్నాడు. దాంతో పాటు కూడా అల్లు అర్జున్ మామైనటువంటి చంద్రశేఖర్ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా అవసరమైనటువంటి ఒక బారికేడ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం విజువల్స్ లో. అయితే పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి మీడియాతో పాటు కూడా కామన్ పబ్లిక్ ఎవరు కూడా అల్లు అర్జున్ వాహనానికి అడ్డు తగలకుండా ఉండేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రోఫ్ పార్టీతో పాటుగా కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులంతా కూడా ఇక్కడ భారీ ఎత్తున కూడా మోహరించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఏర్పాట్లను కూడా చేసినట్టు కూడా చెప్పుకోవచ్చు. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్. మొత్తంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు అల్లు అర్జున్ ఇంటి దగ్గర కావచ్చు, అటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కావచ్చు. మొత్తంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువ కనపడుతోంది. అల్లు అర్జున్ 11 గంటలకు ఆయన షెడ్యూల్ చేశారు. 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన హాజరవ్వాల్సి ఉంది. సో ఈ పాటికే బయలుదేరాల్సి ఉంది. 10:30కి బయలుదేరితే 11 గంటలకు అక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన మరికొద్దిసేపట్లో బయలుదేరే అవకాశం కనపడుతోంది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఈరోజు ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారు, ఆయన నుంచి ఎట్లాంటి స్టేట్మెంట్ రికార్డు చేయబోతున్నారు అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. గతంలో ఆయన మొన్న ఆయన ప్రెస్ మీట్లో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, అలాగే జరిగినటువంటి ఘటనలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రశ్నలు ఉండే అవకాశం అయితే వాళ్ళకి కనపడుతోంది. విచారణలో భాగంగా ఆయన ఇంటికి ఇప్పటికే ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నారు. అలాగే ఆయన లీగల్ టీం కూడా ఆయనతో ఉంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా అల్లు అర్జున్ తన లీగల్ టీంతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్కి ఈ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసు హాజరు కావాలని, ఈరోజు 11 గంటలకు హాజరు కావాలని ఇచ్చినటువంటి నోటీసును మనం చూడవచ్చు. ఒకసారి జూమింగ్ చేసినట్లయితే మనకి నోటీస్ పూర్తి స్థాయిలో మనం చూసే అవకాశం ఉంటుంది. బల్లీకి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసును చూస్తూ ఉన్నాం. నిన్న జారీ చేశారు, ఈరోజు ఆయన హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం బన్నీ ఆ ప్రిపరేషన్లో ఉన్నారు. నిన్న రాత్రి నుంచి నోటీసులు అందుకున్న దగ్గర నుంచి బన్నీ ఆ ప్రిపరేషన్లో కనపడుతూ ఉన్నారు. ఎలాంటి ప్రశ్నలు తన ముందు ఉంచబోతున్నారు, తను ఎలాంటి సమాధానాలు చెప్పాలి. ఎందుకంటే ఒక నిందితుడు కానీ లేదంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కానీ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఆయన చెప్పే సమాధానాలు ఆయన నెక్స్ట్ లీగల్గా ఎదుర్కొనే అంశాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆయన ఏ రకంగా తప్పు చెప్పినా లేదా ఒప్పు చెప్పినా కూడా అవి తనకి అగెయినెస్ట్గా యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఆచితూచి సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా చెప్తే అక్కడ పోలీసులు దాన్ని వేరేగా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఆన్ రికార్డ్ స్టేట్మెంట్గా రికార్డ్ అవుతాయి కాబట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఆచితూచి అన్ని నిజాలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలీసుల దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంటుంది. వీడియో ఎవిడెన్స్ తోటి అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ తోటి పోలీసులు ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించినప్పుడు
ఏమాత్రం అటు ఇటుగా సమాధానం చెప్పినా ఎవిడెన్స్ని ఆ నిందితుడి ముందు పెట్టి ఇది మీరు కాదా, ఇది చేసింది మీరు కాదా అని సూటిగా ప్రశ్నిస్తారు. ఆ సందర్భంలో అప్పుడు నిజం ఒప్పుకోవాల్సి వస్తుంది. సో ఎలాంటి అబద్ధాలు చెప్పడానికి తావు లేకుండా ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంటుంది, విచారణ సాగుతూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఎలాంటి సమాధానాలు చెప్పాలనే దాని మీద లీగల్ అడ్వైస్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయనతో పాటు ఆయన లాయర్లు కూడా వెళ్ళే అవకాశం ఉంది. లాయర్ల టీంతో ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం కనపడుతుంది. కానీ అల్లు అర్జున్ ఒక్కనే లోపలికి ఇంట్రోగేట్ చేయడానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. సో ఆయనకి ఇచ్చినటువంటి నోటీసును ఎన్టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. నిన్న సాయంత్రం సమయంలో ఆయనకు నోటీసులు జారీ చేశారు. దానికంటే ముందు పోలీసులు తీసుకున్నటువంటి స్టెప్స్ మనం చూడొచ్చు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఆయన పోలీసులు తనకి ఎలాంటి వివరాలు చెప్పలేదని, తన వద్దకు వచ్చి ఎవరు ఏం మాట్లాడలేదని, తనకి 2 రోజుల వరకు కూడా ఆ ఘటన జరిగి దాంట్లో ఒక మనిషి చనిపోయిన విషయం తనకు తెలియదని, అలాగే పోలీసులు తనను అభివాదం చేయమని చెప్తేనే తాను రూఫ్ టాప్ మీదకి వచ్చి అభివాదం చేశానని అభిమానులకి, పోలీసులు తనను రావద్దని ఎక్కడా చెప్పలేదని, ఇవన్నీ కూడా పోలీసులను సెంట్రిక్గా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్గా మనం చూడొచ్చు. కానీ పోలీసుల వర్షన్ వేరేలా ఉంది. తాము అల్లు అర్జున్ని రావద్దని చెప్పాము, థియేటర్ దానికి ఒక రోజు ముందు అర్జీ పెట్టుకుంది ఇట్లా అల్లు అర్జున్ వస్తున్నారని, కానీ మేము కంట్రోల్ చేయలేము, ఎక్సెస్ క్రౌడ్ అవుతుంది, ఒకటే ఎగ్జిట్ ఒకటే ఎంట్రీ ఉంటుంది కాబట్టి తాము క్రౌడ్ని కంట్రోల్ చేయలేము, అల్లు అర్జున్ దయచేసి రావద్దు అని చెప్పి మేము రిప్లై ఇచ్చాము. రావద్దని చెప్పినా కూడా అల్లు అర్జున్ వచ్చాడనేది కీలకమైనటువంటి పోలీసులు చేసేటటువంటి పాయింట్. రెండోది, దీన్ని కూడా అల్లు అర్జున్ కౌంటర్ చేశారు. ఇది నాకు తెలియదు, ఆ యాజమాన్యం మాకేం చెప్పలేదు అనే ఒక కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక వచ్చిన తర్వాత ఆయన అభివాదం చేస్తూ ఒక ఊరేగింపుగా వెళ్ళడం అనేది రెండో ఇదిగా ఉంది. అక్కడ పోలీసులు ఆయన్ను లోపల ఉండమని చెప్పినా కూడా ఆయన బయటకు వచ్చి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు, దానివల్లే తొక్కిసలాట జరిగిందనేది మరొక స్టేట్మెంట్. దీనికి కౌంటర్గా నేను అసలు అలాంటి అభివాదం ఏం చేయలేదు, ఒకసారి అలా బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోయాను, అది కూడా థియేటర్ ప్రిమిసెస్లో చేశానని చెప్పి దీనికి కౌంటర్గా అల్లు అర్జున్ మాట్లాడినటువంటి పరిస్థితి.